రేపు శనివారం రోజున మర్చిపోకుండా ఇది ఒకటి వేసి దీపం పెడితే చాలండి. మీ సుడి తిరుగుతుంది. మీ జీవితం మారిపోయి మీరు పట్టిందల్లా బంగారం అవుతుంది. చాలా మంచి రిజల్ట్ వస్తుందన్నమాట. అయితే రేపు శనివారం ఈ విధంగా దీపం పెట్టండి. దీపం ఏంటంటే ఈ విధంగా పెట్టుకోవడం వల్ల అండి మన జీవితంలో ఉండే కొన్ని రకాల అంటే దరిద్రాలు ఉంటాయి కదా, అవి పోతాయి. మీ జాతక సమస్యలన్నీ కూడా పోతాయి. మీరు పట్టిందల్లా బంగారం లాగా మారుతుంది. అలానే కాకుండా మీకు ఏంటంటే కనుక మంచి ఫలితం వస్తుందని చెప్పొచ్చు. అయితే శనివారం మనం ఏంటంటే పిండి దీపం చేస్తూ ఉంటాం కదా, పిండి దీపం పెట్టడం వల్ల మన కోరికలు కూడా తీరుతాయని ఒక రకంగా చెప్పొచ్చు. అలానే కాకుండా వెంకటేశ్వర స్వామి యొక్క అనుగ్రహం కూడా కలుగుతుందండి. అయితే పిండి దీపాన్ని ఈ విధంగా పెట్టండి. అంటే మీరు పిండి దీపం పెట్టకపోయినా నార్మల్గా పెట్టినా కానీ దీపాన్ని ఏంటంటే కనుక గుర్తుపెట్టుకోండి, నేల మీద పెట్టకండి. తమలపాకు మీద ఏంటంటే బొట్టు పెట్టి దానిపైన ప్రమిదను పెట్టి దాంట్లో ఏంటంటే నువ్వుల నూనెను కానీ ఆవునేతిని కానీ పోసి 2 ఒత్తులను ఒకటిగా చేసేసి దీపారాధన చేస్తే చాలా మంచిదండి. అలా చేసేసి ధన సమస్య ఉంటే ఒక యాలకాయని తీసుకొని చేతిలో పట్టుకొని మీరు సంకల్పం చెప్పుకొని వేసి దీపారాధన చేయొచ్చు. అలానే కాకుండా ఇంకొకటి ఏంటంటే కనుక మీరు లేదు కష్టాలు ఎక్కువగా ఉన్నాయనుకోండి, అలాంటి వాళ్ళు తప్పనిసరిగా అండి ఒక అంటే యాలక్కాయని వేయండి. అంటే డబ్బు కోసం అయితే యాలక్కాయ, అలానే కాకుండా కష్టాలు పోవాలంటే లవంగాన్ని వేసి పెడితే సరిపోతుందన్నమాట. ఇంకా తర్వాత పిండి దీపం ఈ విధంగా పెట్టండి. బియ్య పిండిని తీసుకొని అందులో కొద్దిగంత పసుపు పోసి బెల్లం నీళ్లు పోసి చక్కగా ముద్దలాగా చేసేసి ప్రమిదను చేయండి. ప్రమిద పైన ఏంటంటే కనుక గోవిందనామాలు కానీ లేదంటే కనుక కుంకుమ పసుపుతో బొట్టు పెట్టడం కానీ చేసి ఆ తర్వాత ఆ ప్రమిదను ఏంటంటే మనము తమలపాకు మీద పెట్టాలి, నేల మీద పెట్టకూడదు. పిండి ప్రమిదను నేల మీద పెడితే మనకేంటంటే కనుక దీపం పెట్టినంత ఫలితం రాదని పురాణాలలో చెప్పబడుతుంది. కాబట్టి తమలపాకు మీద పెట్టి దీపారాధన చేసి స్వామివారికి ఏంటంటే కనుక చిన్న బెల్లం ముక్కలాగా ఏదైనా సరే బెల్లం ముక్క కావచ్చు, అరటిపళ్ళు కావచ్చు, కొబ్బరికాయ కొట్టడం కావచ్చు, ఇలా చేసేసి చక్కగా గోవింద నామాలను స్మరించుకుంటూ పూజ చేసుకుంటే స్వామివారి యొక్క అనుగ్రహం తప్పక సిద్ధిస్తుంది.